నా పేరు శ్రీనివాస్. మాది పల్లెవెల్లి గ్రామం. ఇది గిరిజన ప్రాంతంలో ఒక 6 గ్రామాలుగా ఉందండి. కొంతమందితో కలిపి ఆ ప్రదేశానికి వెళ్ళటం జరిగిందండి పండగ రోజుల్లో. అక్కడికి వెళ్ళి కుండలు పట్టుకెళ్ళి ప్రకృతిలో ఉందామని చక్కగా కుండలు పట్టుకెళ్ళి వంటలన్నీ చేసుకుని చక్కగా తిని వచ్చామండి. వచ్చిన తర్వాత ఏదో మామూలుగా వెళ్ళి వచ్చాం క్యాజువల్గా, వాటర్ఫాల్ బాగుంది అని. తర్వాత సేతు బాలకృష్ణ సారు వాళ్ళంతా ట్రెక్కింగ్ పెట్టాలంటే అవి షూట్ చేద్దామని సెల్ తీసుకుని ఆయనకి పంపిద్దామని వెళ్ళాం. అప్పుడు అక్కడ రాజుగారు ఉంటే ఆ రాజుగారిని మేము అడగటం జరిగింది, సరే నైట్ స్టే చేయొచ్చా అని. చేయొచ్చమ్మా అన్నారు. అప్పుడు ఆయన పరిచయంతో ఏమంటే ఇక్కడ ఏమన్నా చిన్న పిరమిడ్ కట్టుకోవచ్చా అని అడగటం జరిగింది. విజయభాస్కర్ లక్ష్మి. మా ఊరు రాజమండ్రి. మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ సారికి నా నమస్కారం. అలాగే పత్రి మేడం కూడా నా నమస్కారం. మేము దారపల్లి సరదాగా చూడటానికని వెళ్ళాము. ఇక్కడ ప్రకృతిని చూసి ఎంతో ఆనందపడి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది అని ముచ్చటపడి ఇప్పుడు వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. ఆ వాటర్ ఫాల్స్ చూస్తే ఎంతో అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా అంత అద్భుతమైన వాటర్ ఫాల్స్ లేదు. ఎప్పుడు 360 రోజులు కూడా అది ఎప్పుడు అద్భుతంగా అలాగ వస్తూనే ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపించింది. స్నానాలు చేసాము, ఎంతసేపు ఉన్నా బయటికి రావాలని అనిపించట్లేదు, అంత అద్భుతంగా ఉంది. చూసిన తర్వాత ఇక్కడ పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది అని అడిగాము అక్కడ రామరాజు గారు. అలాగేనమ్మా కట్టుకోండి అని చెప్పారు. కట్టుకోండి అని చెప్తే చాలా అద్భుతంగా కట్టుకోమంటున్నారు. వెంటనే కొబ్బరికాయలు తెప్పించి కొట్టాము. సారు మన జన్మ సార్థకం అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక పిరమిడ్ కట్టాలని చెప్పారు. అంటే కట్టాలని చెప్పారు, కానీ ఎప్పుడో కడతామేమో అనుకున్నాను నేను. కానీ అంత తొందరగా కట్టుతాము అని అనుకోలేదు. కానీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా కట్టాలనిపించింది. సార్ ఎలాగా చెప్పారు కదా, ఎవరో మనిషి అన్న తర్వాత జన్మ భూమాత రుణం తీర్చుకోవాలంటే పిరమిడ్ తప్పనిసరి కట్టాలని చెప్పారు. సరే సార్ ఎలాగా చెప్పారు, ఎప్పటికప్పుడు కడదామని అనుకుంటున్నాము. సరే ఇంకా అదేదో ఇక్కడే కడదామని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఆ ప్లేసు చూసిన తర్వాత నిజంగా ఆ ప్లేస్ చూస్తుంటే ఎంతో ఎందుకంటే ఆ ప్రకృతి ఆంధ్ర హిమాలయాలు అంటారు ఆ ప్లేస్నండి. హిమాలయాల్లాగే ఉంటుంది. ఇటువంటి ప్లేస్లో ప్రకృతిని పాడు చేస్తున్నారు, రకరకాలుగా అన్ని ప్లాస్టిక్ ఇదంతా పాడు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఎంజాయ్మెంట్ కింద ప్లేస్ కింద అయిపోయింది. ఇలా కాదు, ఇది జ్ఞానక్షేత్రం కింద దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో విజయలక్ష్మి గారితో మాట్లాడుకుని అందరూ ట్రెక్కింగ్ ప్లాన్ చేసి అక్కడ అదే రోజు శంకుస్థాపన పెట్టామండి. 150 మంది వచ్చారు. 150 మందితో ఆ రోజు కొబ్బరికాయ కొట్టి పిరమిడ్ శంకుస్థాపన చేయడం జరిగిందండి. దారపల్లి ఆంధ్ర హిమాలయాలు అంటే ఏటో అన్నట్టుగా ఒకసారి పల్లెవెల్లి సీను విజయలక్ష్మి గారు నాకు చెప్పారు. దారపల్లిలో వాటర్ ఫాల్స్ అక్కడ చేసుకునే సాధన కానీ ఆ ప్రకృతితో మమేకం అవడం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి అక్కడ మీరు ఒక రోజు కానీ 2 రోజులు కానీ అక్కడ ఉండి సాధన చేసుకుంటే ఆ అనుభూతి ఏంటన్నది రియల్గా మీరు పొందుతారు అని చెప్పారు. చెప్తే సరే దారపల్లి ఒకసారి వెళ్ళాలనేసి మొత్తం మా టీం అందరూ కలిపి ఆ దారపల్లి వెళ్ళడం జరిగిందండి. వెళితే నిజంగా నేచర్తో ఎలా కనెక్ట్ అయిపోయామంటే అది నోటితో చెప్పలేమండి. ఆ భావం, ఆ కనెక్టివే ఆ ప్రకృతితో అక్కడుండే చలవేర్లు, అక్కడుండే చెట్లు, అక్కడి నుంచి వచ్చే ప్రకృతి నుంచి వచ్చే గాలి, వాటి నుంచి వచ్చే ఆ స్మెల్ ఉంటుందండి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క స్మెల్ వదులుతుందండి. ఆ చెట్టు స్మెల్లో ఇక్కడ కూర్చుని సాధన చేస్తుంటే అది మాకు మేమే మమేకమైపోయి అద్భుతమైన సాధన డీప్నెస్లోకి వెళ్ళిపోవడం. నిజంగా ఇంత నేచర్లో ఇంత అద్భుతమైన ధ్యానం రియల్గా పొందేము అంటే నిజంగా దారపల్లి ఆ పిరమిడ్లో అండి. నిజంగా ఈ ప్లేసింగ్ ఎలా చూశారు విజయలక్ష్మి గారు, ఇటు పల్లెవెల్లి సీన్ గారు, చాలా నేచర్లో కట్టారు పిరమిడ్, చాలా అద్భుతం. అక్కడ మళ్ళీ ఇంకో సౌకర్యం ఏంటంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ పని చేయవండి. అద్భుతమైన నేచర్లో ఎంత ఆహ్లాదంగా ఉండొచ్చు అంటే నిజంగా ఆ ప్రకృతి మనం ఒకటి అనిపిస్తుందండి.
ఇది గిరిజన ప్రాంతంలో ఒక 6 గ్రామాలుగా ఉందండి. వాటర్ ఫాల్ పైన ఏమో కోట ఉంది, దాన్ని బురద కోట అంటారు. అది ఆ ప్లేస్ అంతా అగస్త్యుడు తిరిగిన ప్లేస్ అంటారు. అదేవిధంగా వాటర్ ఫాల్ దగ్గరే ఒక శివలింగం ఉంది, ఆ శివలింగం దొరికింది, అది ఓ చోట పెట్టడం జరిగింది. అదే ఆ కొండ అంతా ప్రకృతి 150 రకాల వనమూలికలు మొక్కలు ఉన్నాయండి. పౌర్ణమి రోజుల్లో కానీ ఉత్తి టైంలో కానీ ఆ వాటర్లో సున్నపు వాగులు అంటారండి అవి. ఆ వాటర్లో స్నానం చేసండి అక్కడ జస్ట్ తిరిగి ధ్యానం చేసుకుంటే చాలండి, బాడీ మొత్తం హీల్ అయిపోద్దండి. దీని గురించి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నైటు ప్రతి పౌర్ణానికి 5 రోజులు జరిగింది కదండి, ఫ్రూట్స్తో పెడతాం. వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సాధన చేస్తారండి ఫుల్గా ఎందుకంటే పత్రిజీ గారు చెప్పారు కదండి, పౌర్ణమి రోజుల్లో ప్రకృతిలోకి వెళ్ళాలనండి. అందరూ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీన్ని వినియోగించుకుంటూ ఉంటారండి. దారిపల్లిలో అంత కార్యక్రమం చేయగలుగుతున్నామంటే అక్కడ రామరాజు గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు చాలా హెల్ప్ చేశారు. అలాగే ప్రెసిడెంట్ గారు కూడా ఎంతో అద్భుతంగా అన్నిటికీ హెల్ప్ చేస్తున్నారు. అప్పారావు గారు ఆయన పేరు, ప్రెసిడెంట్ గారి పేరు. ఆయన కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. గ్రామస్తులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అందరూ కూడా చక్కగా వస్తున్నారు, పిరమిడ్లో ధ్యానం చేస్తున్నారు, చక్కగా భోజనం పెట్టిన తింటున్నారు, ఎంతో ఆనందంగా వెళుతున్నారు. అమ్మ ఎంత అద్భుతంగా పిరమిడ్ కట్టారు, చాలా బాగుంది, మేము కూడా అప్పుడప్పుడు వచ్చి ధ్యానం చేసుకుంటాము అని చెప్తున్నారు. అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అద్భుతంగా జరుగుతుంది, అన్నీ చాలా చాలా బాగున్నాయి అంటున్నారు. ఇది మేము పిరమిడ్ కట్టడం వల్ల అక్కడ అమ్మవారి గుడి ఉన్నది, ఆ గుడి దగ్గర చాలా బలులు చేసేవారు. అవన్నీ ఇప్పుడు పిరమిడ్ కట్టిన తర్వాత మానేశారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు. ఎవరు బలులు అంటే ఇవ్వట్లేదు, అందరూ అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి వస్తున్నారు. మేము అన్నీ మానేసామమ్మా, చాలా మార్పు వచ్చింది మాలో, మీరు పిరమిడ్ కట్టడం వల్ల మేము అన్నీ నేర్చుకుంటున్నాము, మాకంటే ఏమీ తెలీదు, మిమ్మల్ని చూసి మేము చాలా చాలా నేర్చుకుంటున్నాము, మా గుణాలు మారినాయి, చాలా మార్పులు వచ్చాయని చాలా సంతోషపడుతున్నారు సార్. అందరూ కూడా వాళ్ళలోనూ మాలోనూ అందరిలోనూ మార్పు వచ్చాయి. ప్రకృతులు అంటేనే సహజంగానే మార్పు వస్తుంది. ఆ చేయటంతో అందరిలోనూ మార్పు వచ్చాయి, మాలోనూ మార్పులు వచ్చాయి, వాళ్ళలోనూ మార్పులు వచ్చాయి. అందరికీ కూడా ఆనందంగా అద్భుతంగానే ఉంది. ఎవరికి వెళ్ళిన వాళ్ళకి రావాలని వెళ్ళిపోవాలని కూడా అనిపించదు. అసలు ఇంటి ధ్యాస కానీ ఏమి ఉండదు. ఆ ప్రకృతిలో అలా మమేకమై ఉండటానికే ఇష్టపడుతున్నాం అందరూ కూడా. ఎవరు వచ్చినా సరే అబ్బా ఎంత అద్భుతంగా ఉందని, ప్రకృతి చాలా బాగుంది, అసలు ఇది ప్లేస్ ఎలా దొరికింది మీకు అని అడిగి వాళ్ళు అందరూ కూడా ఆనందంగా చక్కగా శక్తిని పొందుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు. పత్రి సారు ప్రకృతిలో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుందని చెప్పారు. అలాగే పిరమిడ్లో ధ్యానం చేసినా 3 శక్తి వస్తుందని చెప్పారు. అందు గురించి అందరూ ప్రకృతిని చూసి ఆనందపడుతున్నారు, పిరమిడ్ చూసి ఆనందపడుతున్నారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా 5 రోజులు జరుగుతుంది. అందరూ పౌర్ణమికి రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు రండి, వచ్చి చూస్తేనే కదా మీకు తెలిసేది. మేము చూసి ఆనందిస్తున్నాము, మీరు రండి అని చెప్తున్నాము. వచ్చి చూస్తేనే కదా మీకు ఆనందం ఎలా ఉండదన్నది తెలిసేది. మేము పండు తిని చాలా బాగుంది అని చెప్తాము. ఆ పండు మీరు కూడా తింటేనే దాని రుచి అది ఏంటన్నది మీకు తెలిసేది. అని చేత అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. అందరూ రావాలి, అందరూ చూడాలి, పిరమిడ్లో ధ్యానం చేసుకోవాలి, వాటర్ ఫాల్స్ స్నానం చేయాలి, అందరూ ఆనందంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. ఏప్రిల్ 29 నుంచి బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. 4వ సంవత్సరం ఇది. 5 రోజులు జరుపుతాము. 29 నుంచి 5 రోజులు బుద్ధ పౌర్ణమి వేడుకలు. అందరూ రావాలి, ఆనందంగా ఉండాలి, చక్కగా ధ్యానం నేర్చుకోవాలి, శక్తిని పొందాలి. మీ ఆనందమే మా ఆనందం. అందరూ తప్పకుండా రండి. థ్యాంక్ యూ.